హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. రైతు నాగుపాము. అనగనగా కాళియా అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును చేసుకొని నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాడు. అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అతనికి కేశవ్ అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను కూడా తన తండ్రి పొలం పనుల్లో సహాయం చేసేవాడు. ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండిన పుట్టను తొలగించాలనుకున్నాడు కాళియా. ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దానిని తొలగించసాగాడు. పుట్టను చాలా మటుకు త్రవ్వివేశాడు. అలా త్రవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుండి బయటకు వచ్చింది. కాళియా పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఒక పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాళియా పుట్ట ఉన్న చోటుకి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో బంగారు నాణెం ఉండడం చూశాడు. పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నుండి కాళియా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణాన్ని తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు కాళియా తన ఊరి దగ్గరలో గల పట్టణానికి పొలం పనులకు కావలసిన సామాన్లు కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు. కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. కేశవ్ మరుసటి రోజు చూడగానే అక్కడ పళ్ళెంలో బంగారు నాణెం ఉండడం చూశాడు. యువకుడైన కేశవ్ అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణాలున్నాయని, దానిని చంపేస్తే మొత్తం బంగారు నాణాలను ఒక్కసారిగా తీసుకోవచ్చు అనుకొని ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకు హాని తలపెట్టిన కేశవ్ను కాటు వేయగా అతను అక్కడే మరణించాడు. పట్టణం నుండి తిరిగి వచ్చిన కాళియా తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. తన కొడుకును పొట్టన పెట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకొని దాని స్థితికి బాధపడ్డాడు. ఏ పరిస్థితుల్లో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు. పాము ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు. తనకు పాము కనిపించిన వెంటనే మునుపటిలాగానే దానికి పళ్ళెంలో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇంకెప్పుడూ హాని జరగదని హామీ ఇచ్చాడు. అతని మాటలు విన్న పాము బుస కొడుతూ ఈ విధంగా బదులిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకు చేసిన హాని మర్చిపోలేను. అలాగే నీవు చనిపోయిన నీ కొడుకుని మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగిస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు. మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి పాకుతూ వెళ్ళిపోయింది. నీతి: ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేం.